పాతబస్తీ నుంచి ఆకత్పుర అసెంబ్లీ ఎస్ఐ సదన్ చౌరస్తాకు చేరుకున్న విజయ సంకల్ప యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. మోదీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని తెలిపారు. ఇక ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి మోదీ అని కొనియాడారు. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. రాముడే లేడు, రామునికి గుడి ఎందుకు అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో ఇక రాముడికి గుడి కట్టిన మోదీ కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు. పెట్టిన విజయ సంకల్ప యాత్ర అద్భుతంగా మారుమూల పల్లెల్లో కూడా ప్రజలు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి యాత్రకు వారు స్వాగతం పలుకుతున్నారు. మంగళ హారతులతో వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో స్థానికంగా మేము ఉచితాలు గ్యారెంటీలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. బీఆర్ఎస్ మీద విసిగి ఆ రకంగా మార్పు కోరుకున్నాం. కానీ దేశానికి మాత్రం మోదీ గారు అవసరమని చెప్పి వారు భావిస్తున్నారు. దేశం ఇవాళ అభివృద్ధి ఇంత వేగంగా జరుగుతున్నదంటే అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, బుజ్జగింపు చర్యలకు తిలోదకాలకు ఇచ్చే మోదీ గారికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వారు గతంలో యూపీఏలో కుంభకోణాలు ఏ రకంగా జరిగినాయో ఈ దేశ ప్రధాని అర్హత కాంగ్రెస్లో